స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు అట్టహాసంగా ఫ్లాగ్ హోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు గారు. తదుపరి మధ్యాహ్నం 3 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమలు. దీని పేరు స్త్రీ శక్తి. మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? చాలామంది రాయితీ ఇస్తే బాగుండేది కదా అని వాదన. మరి మీ పరిస్థితి ఏంటి, కుటుంబాలను ఎలా పోషిస్తారు రేపు? ఆటో వాళ్ళకి సరైన కిరాయిలు లేవండి. ఇప్పుడున్న ఫ్రీ పథకం వల్ల ఆటో వాళ్ళు బాగా ఉపాధి కోల్పోతారు. ఈ ఉపాధి అనేది విద్య వైద్యం మీద కానీ అందజేస్తే ఇంకా చదువు మీద విద్య మీద బాగా డెవలప్ అవుతుంది. ఇలా చేయటం వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. ఉపాధి అనేది దొరకదు, చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ విధానంగా చేస్తే అన్న మామూలుగా టైం ప్రకారం వెళ్ళే వాళ్ళు ఆటోలో క్యాచ్ చేస్తూ ఉంటారు, బస్సులు దొరకకపోతే. ఒక అరగంట ముందే వస్తారు ఉచితం అంటే. ఉచితం అంటే ఇంకా అసలు ఎక్కరు. ఇప్పుడు మామూలుగానే తక్కువ. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో యాప్లు పెట్టారు, తక్కువ పడుతున్నాయి. ఇప్పుడు ఇంకా అవి కూడా ఇంకా మరీ తగ్గిపోతాం ఉంటాయి. మరి ఇంటికాడికి ఏం తీసుకెళ్తున్నారు, ఫ్యామిలీ ఉంటే ఎలా పోషిస్తున్నారు? ఈ కాంపిటీషన్ మధ్య ఈ ఆటోలు ఎలా తోలుతున్నారు? ఒక్కొక్క కేసులు కూడా ఎక్కువ ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుందండి. ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం వేచి చూడాలి ఏం జరుగుతుంది. ఆటో కొనాలంటే క్యాష్ అయితే ఎంత అయింది, ఫైనాన్స్ ప్రకారం ఎంత అయింది? సుమారుగా క్యాష్ అయితే 4 లక్షలు అండి, ఫైనాన్స్ అయితే 5.5 అయింది. 5.5 లక్షలు పెట్టుకొని రోజు సర్వీస్ చేసినా ఒక 1000 రూపాయలు కూడా గిట్టుబాటు అవ్వట్లేదని ఇందాక ఆటో కార్మికులు చెప్తున్నారు. మరి దీంతో పాటు ఉన్నా లేకపోయినా టార్గెట్ల కోసం కేసులు. మీరు సిగ్నల్ జంప్ చేయకపోయినా కేసే, ఏదైనా కేసు రాయాలంటే కేసేని అంటున్నారు. మరి ఏంటన్నా ఎలా ఉంది? మరి ఇంటికాడ ఫ్యామిలీ ఉంటే ఏంటి, పిల్లలకి ఫీజులు ఏం కడుతున్నారు? మరి ఏం జరుగుతుంది? వేచి చూడాలి సార్. ఇంక ఎలా ఉంది ఇప్పుడు 3ంటికి బస్సులు అన్నారు కదా, ఏ బస్సులు ఫ్రీ పెడతారు చూసి దాన్ని బట్టి ఇంకా అప్పుడు ప్రకారం చూస్తే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, దీంతో పాటు చూసుకుంటేనేమో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మరి ఎక్స్ప్రెస్ కూడా వీటి వరకు సర్వీసులు ఉచితం అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ విధానంలో చూసుకుంటే మగవాడి పరిస్థితి ఏంటి? రేపు టికెట్ కొని ఆయన ఉంచుంటాడా? ఏంటి పరిస్థితి? ఇంకా ఆటోలన్నీ కాటాకేసుకోవటానండి, ఇంకా కిరాయిలు ఏముండవు. అది రాబోయే రోజుల్లో చాలా క్రిటికల్గా ఉంటుంది. గ్యాస్ రేట్ కూడా బాగానే ఉంది కానీ దగ్గర పెట్రోల్ రేట్, డీజిల్ రేట్లు ఉన్నాయి అవి కూడా. మరి ఇవన్నీ తిప్పుకుంటూ రిపేర్లకే పెడతారు. రోడ్లు కూడా సరిగ్గా లేవు, అక్కడక్కడ ప్యాచ్ వర్క్లే జరిగినాయి ఫస్ట్ నుంచి చూసుకుందాం. మరి ఏంటి, ఎంత ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి? ఇబ్బందులేనండి. ఇప్పుడు లైసెన్స్ లేని వాళ్ళు, కాగితాలు లేని కొంతమంది తోలుతున్నారు. ఇంకా రాబోయే దానిలో మరీ దారుణంగా కేసులు విపరీతంగా పడతా ఉంటాయి. దాన్ని చూసుకొని ఇంకా ఈ ఆటోలు అమ్మేసుకోవటం, డంపింగ్ యాడ్ చేసుకొని ఏదైనా పనులు చేసుకోవటం. ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఉండి లైసెన్సులు, పర్మిట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా పక్క వాళ్ళు జిల్లాలు, పక్కన ఊళ్ళు బళ్ళు వచ్చేస్తున్నాయి. పక్క అవుట్ ఆఫ్ బళ్ళు ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల సిటీలో ఉన్న బళ్ళకి కూడా కిరాయిలు ఉండట్లేదు. అవుట్ ఆఫ్ బళ్ళు దాన్ని డివైడ్ చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ తోలితే కాస్త కూస్తానే ఉంటాయి, లేకపోతే అవి కూడా లేకపోతే ఏమీ ఉండదు అసలు. కార్మిక రంగానికి కొంచెం గడ్డు కాలం ఇది, చాలా క్లిష్ట పరిస్థితి. ఇవాళ చూసుకున్నట్లయితే 3ంటికి ఉండవల్లిలోని ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఉండవల్లి కేవ్స్ దగ్గర ఈ ప్రోగ్రాం పెట్టారు. రాష్ట్రం అంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఎలా ఉంటుంది? అసలుకే ఇబ్బందుల్లో ఉన్న ఆటో కార్మికులకు మళ్ళీ ఇది ఒక ఇబ్బందే కదా, ఎలా అనిపిస్తుంది? వాహన మిత్రాలు ఇచ్చి కొంచెం ఆటో వాళ్ళని ఆదుకుంటే ఈ సర్కారు వర్కులకి కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం అండి. జనరల్గా రోజుకి ఎంత తోలుతూ ఉంటారు? ఈ రోడ్ల నిమిత్తంగానే ఫైనాన్షియల్ కట్టాలి, ఒక పక్క కేసులు, ఇవన్నీ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఆటో వాళ్ళకి ఏం బేరం లేదండి, ఏ సర్వీస్ బేరం అసలు లేదు. ఏదో స్కూల్ పిల్లలు చిన్న చిన్న కిరాయిలు ఉంటే తోలుకోవడం తప్ప ఆటో వాళ్ళకి చాలా బతకడం కష్టం అయిపోతుంది, ఇంకేం లేదండి. రియాలిటీ చూసుకుంటే వేరేలాగా ఉంటుంది. ఆధార్ కార్డు మీద రాష్ట్రం అంతా అంటే కనుక మరి మనకు బుక్తి ఎలాగంటారు? మరి పరిస్థితి ఏంటి, రేపు పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? అంటే ఫాస్ట్గా ఉచితంగా వస్తుంది కాబట్టి ఇంకో పావుగంట ముందే లేచి వస్తారు కదా వీళ్ళు. అవునండి, జరిగేది అదే కదా. అవునండి, ఉచితం కానప్పుడు ఏదో ఒక ఆటో పట్టుకుని వెళ్దాం అనుకుంటారు. ఉచితం అంటే ఇంకొక అరగంట ముందే ఉంటారు కదా. అవునండి, మరి ఎలా ఉండబోతుంది? అరగంట ముందు అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు, ప్రతి ఆడవాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉంటుంది. బెనిఫిట్స్ ఉంటుంది, ఆటో వాళ్ళు కూడా కొంచెం చూడాలి కదండి. ఆటో వాళ్ళు కొంచెం చూడాలి. ఆటో వాళ్ళు చాలామంది మోటార్ రంగాల మీద ఉన్నారు. ఆటో వాళ్ళు ఒక్కదాని మీద కాదు, టైర్లు, ఎలక్ట్రీషియన్స్, మెకానిక్లు చాలామంది ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ వాళ్ళు కొంచెం చూసి చేస్తే బాగుంటుందని మన అభిప్రాయం. ఇంకేం లేదు. మహిళలకి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి ఉండవల్లిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. పేరు స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మరి ఏమంటారు? ఒక పక్క ఆటో కార్మికుడి పరిస్థితి ఏంటి? రేపటి నుంచి ఒక అరగంట ముందే ఉంటారు మహిళలు ఉచితం అనగానే. మరి దీనిపైన ఏమంటారు? ఇప్పటికే రిపేర్లని ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. మరి మీ భుక్తికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పటికే సర్వీసులు లేవంటున్నారు. మాకు ఇదివరలాగా లేవండి. ఫ్రీ బస్ అంటే మళ్ళీ ఎవరు ఆటోలు ఎక్కరు, ఆటోలు ఎవరు ఎక్కరు, మా ఆటోలు కూడా ఎక్కరు, మా ఆటోలు ఎక్కరు ఎవరు కూడా. ఇంకోటి ఏంటంటే మాకు వాహన మిత్రులు ఇస్తున్నారు, మళ్ళీ ఏమో పద్దాగా రిపేర్ వస్తూ ఉంటాయి మాకు.
ఇంకేంటి ఏంటంటే ఇప్పుడు మా గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలని కోరుకుంటామండి మేము కూడా. పర్టికులర్గా చూసుకుంటే ఈ యొక్క సిటీ సర్వీసులు కాడి నుంచి ఎక్స్ప్రెస్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు అంటున్నారు, ఎక్కడికైనా తిరగొచ్చు అంటున్నారు, ఒక లిమిటేషన్ ఇచ్చారు. మరి ఇప్పటికే 40% ఆక్యుపెన్సీ ఉంది, ఇది పెడితే 65% వస్తుంది అంటున్నారు. మరి టికెట్ కొన్న మగవాడి పరిస్థితి అదేనండి ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు మగవాళ్ళ పరిస్థితి ఏంటి కాదు, మా పరిస్థితి ఏంటి తెలియట్లా మాకు. నేను నెల 10,500 కిస్తీ కట్టుకోవాలి. నేను ఇంట్లో ఆయన మా పిల్ల ఇద్దరు మగ పిల్లలు, నాకు వాళ్ళ స్కూల్ ఫీజు కట్టాలి. ఎట్లా తెలియట్లా, మైండ్ పోతుంది. ఇంకా ఇప్పుడే అప్పులు పాలు అయిపోతున్నా, ఇంకా అప్పులు పాలు అయిపోతా. ఈ ఆడు చేయడం ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా సుమారు పర్ డే ఎంత వస్తుంది? ఇంత కాంపిటీషన్ ఉంది ప్రజెంట్, పక్కన బళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి ఊళ్ళలో నుంచి మార్నింగ్ పూట ఇక్కడ సరిహద్దుల్లో పెట్టేసుకుని పొద్దున్నే వచ్చి మళ్ళీ దిగుతున్నారంట కదా, నిజమేనా? అవునన్న, మామూలు ఆటో బండ్లు కూడా వస్తున్నాయి, వదిలేసారు కదా. సిటీ పరిధి ఉండేది, బస్సు ఉండేవి, ఆటోలు ఉండేవి. ఇప్పుడు ఆటో బండి జీ కొండూరు కానీ మన అన్ని బండ్లు వస్తున్నాయన్న. ఇప్పుడు అందరూ ఆటోలుగా మనం చేసేది ఏం లేదు అనుకున్నా, కానీ బాగా ఇబ్బంది ఉంటుంది అన్న. ఇప్పుడు కేసులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. కేసులు బాగా వస్తున్నారన్న, ఆ కేసులు ఆపేస్తున్నారు. ఎక్కడ పడితే పొద్దున్న 7 నుంచి మా కేసులు ఆపేస్తున్నారు, బండి ఆపేస్తున్నారు. మాకు అన్నీ ఉన్నాయన్న, నాకు కాగితాలు ఉన్నాయి, చెట్లు అన్నీ నాకు ఉన్నాయి. ఒక పక్క శారీరక శ్రమ, ఏదైనా పర్సనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ట్రాఫిక్లో ఉంటారు కాబట్టి. మరి అటు వైద్యానికి ఏం ఖర్చు పెడుతున్నారు, ఇంట్లోకి ఏం తీసుకెళ్తున్నారు? ఇంకేం లేదన్న, ఇప్పుడు ఆటో పెరిగిపోయింది కదా ఆల్రెడీ. మా ఆటో పెరిగిపోయింది ఆల్రెడీ. నెలకు రోజు 1000 రూపాయలు తోలుతాను నేను. 300 రూపాయలు గ్యాస్ పోయిద్ది అన్న, 700 మిగులుతాయి అన్న. 700 రూపాయలు ఏం సంపాదించి ఏం పెట్టినా, రిపేర్ ఏం కట్టినా, ఇంట్లో ఏం కట్టాలన్న, పిల్లలకి 2 మగ పిల్లలు, నాకు ఫీజులు ఏం కట్టాలన్నా. నేను ఇదివరకు కానీ బాగుండేది, ఆటో తక్కువగా బాగా తోలుకున్నాను. ఇప్పుడు ఆటోలు ఎక్కువ అయిపోయింది కాబట్టి 1000 రూపాయలు పోతే 1000 రూపాయలు వస్తాను అనుకున్నా. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ బస్సు, కూడా ఫ్రీ బస్సులు. చెప్పలేమన్నా, ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇంకా మనం ఆల్రెడీ చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఈ ఫీల్డ్లో. మరి చూసుకుంటే ఇంత ఇబ్బందిగా కుటుంబాలు నడపాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆలోచించి అదేదో తొందరగా చేయొచ్చు కదా కొంచెం. అదేనా, మేము కూడా ఆటో వాళ్ళకి కూడా మనం డిమాండ్ చేసాం. మా వాళ్ళు కూడా చెప్పారు, మాకు కూడా సంక్షేమ బోర్డు పెట్టమని చెప్పి అడిగారు. వాళ్ళకి సహాయం చేస్తాను, మేము కూడా ఏమైనా బతకగలం. ఇంకా లేకపోతే ఆటో తిప్పుకోవడం, ఫైనాన్స్ ఇచ్చేయడం. ఇంకా ఫైనాన్స్ ఇచ్చేయడం. పాత ప్రభుత్వంలో 10,000 అందినాయి అన్నారు, నిజమైనప్పుడు ఏమన్నా? 10,000 అంది అన్న, వేసాడు 10,000 వేసాడు. ఎంతో కొంత ఉపయోగపడింది. ఈసారి కూడా కొంచెం ఇస్తే త్వరితగతిన బాగుంటుంది. అంతేనన్నా. రైట్ అండి. చూసుకున్నట్లయితే ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవానికి వచ్చాము. మరి చూసుకుంటే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారంగానే సూపర్ 6లో మరొక పథకం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి. దీనిపైన ఏమంటారు, మీ వివరణ ఎలా ఉంది? మరి మగవాళ్ళ పరిస్థితి? హలో సార్, మగవాళ్ళ పరిస్థితి అంటే ఆడవాళ్ళకే ఇచ్చారు. మరి మా వాళ్ళు బేరం చేసుకోవాలా, పూలు తెచ్చుకోవాలా, వాళ్ళు టికెట్ చూసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ఆల్రెడీ 40% వీళ్ళే ఆక్యుపెన్సీ ఉంటుంది అంటున్నారు బస్సుల్లో తిరిగేవాళ్ళు. మరి రేపు ఈ పథకం పెడితే ఒక అరగంట ముందే వస్తారు, 65% ఉంటుంది. మరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో టికెట్ తీసుకుని మగవాళ్ళు కూర్చోవాలి కదా, మరి వాళ్ళకి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. సార్ అవకాశం ఉంటుంది సార్ మగవాళ్ళకి, ఇంతేనంటారా? మరి ఇప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు రేపు ఏదైనా పండగ సీజన్లో కూడా ఈ పథకం అమలు అంటున్నారు. పెరిగిన ఛార్జీ మగవాడు కడతారు, ఆడవాళ్ళు ఉచితంగా వెళ్తారు అనేది ఒక వాదన ఉంది. హలో సార్, పెరిగిన ఛార్జీ మగవాళ్ళు కడతారు, ఆడవాళ్ళు కడతారు సార్. మరి అంతేగా, మరి దాని గురించి ఏం పరిస్థితి మాకు బాగోలేదు. అది సుమారు ఛార్జీలు ఎంత అవుతాయి? రోజు పనుల మీద తిరుగుతూ 50 రూపాయలు సార్ పైప్ మార్కెట్కి వెళ్తానికి, రాను పోను 50. నెలకు 1,500 నుంచి 2,000 సేవ్ అవుతాయి ఈ నిమిత్తం తిరిగినా, ఒక్కోసారి ఎక్కువ తిరిగినా. మరి ఇదే విధానంలో మహిళలకు సేవ్ అవుతుంది. మరి మగవాళ్ళ పరిస్థితి, పనుల మీద ఎక్కువ తిరిగేది మగవాళ్ళేగా. అదేగా మరి. మరి ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉన్న ఆడపిల్లలు, వాళ్ళ పాసులు కూడా కాదు వాళ్ళ పాసులు కూడా తీసేసి ఉచితంగా తిప్పుతామంటున్నారు. రేపు ఈ పెరిగిన భారాలు ఎవరి పైన పడతాయి? ఏం సార్, పెరిగిన భారాలు ఎవరు పడతాయి? మాకు పరిస్థితి ఇలాగుంది, తెచ్చుకుంటే తినాలా, అది బేరాలు చేసుకుంటే తినాలా, లేకపోతే కూర్చోవాలా. రేట్లు ఎమ్ముతున్న రేట్లు పెరిగిపోయినాయి. మరి దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉందా లేదా? తెలంగాణలో కూడా అమలు చేశారు. సీట్ల కోసం కొట్టుకోవడం, తలలు పట్టుకుని జుట్లు పీక్కోవడమే జరిగింది. మరి నిజంగా రాయితీ ఇస్తే బాగుండేదంటారు, నిజంగా ఉచితమే అమలు చేయాలంటారు? ఏం సార్, ఉచితం అమలు చేస్తారా? ఎవరైనా ఉందా, తగ్గించేది ఉందా? అది అంటే సమాబాలంగా రాష్ట్రంలో ఛార్జీలు తగ్గించి అమలు చేస్తే బాగుండేది చాలా మంది వాదన. కానీ పథకం చెప్పాం కాబట్టి ఇవ్వక తప్పదు అనేది వీళ్ళ వాదన. మరి ఎలా ఉంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం? ఎలా ఉంది? మీరేమంటారు, ఉచితం బెస్ట్ అంటారా, టికెట్ తగ్గిస్తే బెస్ట్ అంటారు? టికెట్ తగ్గిస్తే మగవాళ్ళకి ఇస్తే బెస్ట్. మరి మొత్తం వచ్చి 1,500 2,000 అవుతుంది నెలకి. మీరు వచ్చేదంతా మాకు 500 600 వస్తాయి అమ్మితే. దాన్ని బట్టి మన ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. నమస్కారం అండి. చూస్తే వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది పథకం బాగా ఉపయోగపడుతుంది. 3,000 వరకు రోజుకు 100 రూపాయలు వేసుకున్న సేవ్ చేసుకోవచ్చు అనేది బాబు గారి వాదన. మీ అభిప్రాయం ఎలా ఉంది? సుమారు
సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రయాణిస్తూ ఉంటారు తీర్థయాత్రలు కానివ్వండి ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్తాం, సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలకు వెళ్తాం, ఎక్కడికైనా ఊరు వెళ్తే ఒక 5-6 సార్లు వెళ్తాం, పుట్టింటికి అంటారా వెళ్తాం, నెలకు ఒకసారి అలాగా వెళ్తాం, బాగానే ఉపయోగపడుతుందిగా. సిటీ ఆర్డినరీ తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్లు దాంతోపాటు ఏదైతే ఎక్స్ప్రెస్లకు కూడా ఇచ్చారు మేడం, మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎంత సేవ్ చేయొచ్చు అమౌంట్? కొంచెం ఎంత సేవ్ చేయొచ్చు, ఒక 10,000 సేవ్ చేయొచ్చు. అట్లా ఎలా ఉంది మేడం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకం ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా బాగుంది. ఆటో కార్మికుల పరిస్థితి ఏంటంటారు జనరల్గా? ఇంకేం చేస్తాం, ఇక వాళ్ళు కూడా ఆటోలు అమ్మేసి బస్సులు కొనుక్కోవాల్సిందే. మేడం ఈ అమౌంట్ రేపు డీజిల్ కానో లేకపోతే ఇంట్లో ఏదైనా చీటీలు కానో లేకపోతే కరెంటు బిల్లులకు ఉపయోగపడుతుంది కదా పడుతుంది. మేడం రేపటి నుంచి కూడా ఆధార్ కార్డే కాబట్టి అంతా ఏదైనా ఉపయోగంగా వాడుకుంటే బాగుంటుందా? ఊరికనే ఎక్కుతారంటారు చాలా మంది. ఉపయోగం వాడుకుంటే బాగుంటుంది, ఊరికే ఉంటుంది. మేడం దీని పథకం పేరు కూడా స్త్రీ శక్తి అని పెట్టారు. స్త్రీ శక్తి మరి ఎలా ఉంది? మహిళలకి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అవును, చాలా బాగుంది. ఆడవాళ్ళకి ఇచ్చిన గుర్తింపులా ఉంది. చాలా ఎన్నికల్లో భాగంగానే చెప్పిన విధంగా అన్ని అమలవుతున్నాయి. అవును. ఎలా ఉంది మేడం మిగతా పథకాలు ఏమొస్తుంది? తల్లికి వందనం అది బాగానే ఉంది. ఓకే మేడం టోటల్గా చూసుకుంటే కరెంటు బిల్లులు కానివ్వండి నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు అంటారా అవి బాగానే ఉన్నాయి, బాగానే వస్తున్నాయి, బాగానే ఉంటున్నాయి అన్ని. ఓకే మేడం టోటల్గా అయితే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే చూస్తే ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆగస్టు 15 ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఉండవల్లి కేవ్స్ దగ్గర స్టార్ట్ చేశారు సార్. మధ్యాహ్నం 2-3 మధ్యలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. 3 తర్వాత నుంచి రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులు ఎవరైతే ఏ సర్వీసులకి చెప్పారో అన్నీ కూడా అమలవుతున్నాయి. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ లోకల్లో చూస్తే సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్లు కూడా ఇచ్చారు. రాష్ట్రం అంతటా ఎలా ఉంటుందంటే ఒక విధంగా చూస్తే మంచిదే. పేదవాళ్ళు అది ఎఫర్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దానివలన రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి ఉపయోగం అనిపిస్తుంది. కానీ ఒక విధంగా చూస్తే ఆటో వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే సాధారణంగా ఆటో డ్రైవర్లు ఎక్కువ ఎక్కేదని అంటే మ్యాక్సిమం ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కుతారు. 60% to 40% రేషియో చూసుకున్నా కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కుతారు. దానివలన వాళ్ళకి వచ్చే ఆదాయం పోతుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, అక్కడ ఫ్రీ బస్ పెట్టడం వలన ఆటో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఎన్ని విధాలుగా చూస్తున్నాం. కాబట్టి మన రాష్ట్రంలో కూడా సేమ్ అదే రిపీట్ అవుద్ది. అది దీనికి పెద్ద తేడా ఏం లేదు. మొదట్లో జిల్లాలు అనుకున్నప్పటికీ కూడా వ్యతిరేకత వస్తుందని రాష్ట్రాల మధ్యలో అమలు చేశారు సార్. మరి ఈ రాష్ట్రం అంతా తిరగడం అంటే కనుక రేపు రద్దీ సమయంలో కూడా అమలు ఉంటుంది అంటున్నారు. మరి పండగ టైంలో పెంచే రేట్లు మగవారి పైన పడుతాయా? ఒక ఎక్స్ప్రెస్ బస్ ఎక్కినప్పుడు 60% ఆక్యుపెన్సీ పండగ రద్దీ సమయంలో ఆడవాళ్ళకు ఉంటే మరి మగవాడు నుంచుంటారా టికెట్ తీసుకుని? మగవాళ్ళకు కొన్ని సీట్లు కేటాయిస్తున్నారని చెప్పారు కదా, ఇంకా అడ్జస్ట్ అవడమే, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రజలు ఉండాల్సింది. ఇటుపక్క ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి సార్? బస్సు అందిపోయినా ఏదో ఆటోకి వెళ్ళిపోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి రెడీగా ఉంటారు. అందులోని కాలేజ్ సమయాలు దాటుకుంటూ వెళ్ళడానికి ఆటో ఒక సర్వీస్. మరి ఇందులో ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో పబ్లిక్ సర్వీస్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది? చూడండి, ఆటోలు ఎప్పుడైతే ఒకసారి ధర్నాలు ఎప్పుడైనా జరిగితే చూడండి, ప్రజలు బస్సులు అందక, ఎందుకంటే చాలని బస్సులు అందక బస్సులు ఏలాడబడుతూ వెళ్ళడం అనేక సందర్భాలు చూసాం. ఇప్పుడు ఆటో వాళ్ళు ఆటో యొక్క ఉపయోగం ఏంటో, ఆటో యొక్క ఏమంటారంటే దాన్ని ఏమంటారు, వాళ్ళ ఉపయోగం చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి దయనీయమైన పరిస్థితి. వాళ్ళు మొన్న ఒకసారి నేను విన్నాను ఒకళ్ళ దగ్గర, మాకు వచ్చే 500 ఏదో 1000 రూపాయలు మా పిల్లల్ని పోషించుకోవడానికి లేదా వాళ్ళ స్కూల్ ఫీజు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణం. ఎందుకంటే కేవలం ఆటో మీదే ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకోలేదో తెలియని పరిస్థితిలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు. ఒక పక్క డైలీ తోలే ఒక 1000 రూపాయలు తోలే ఆటో పర్సను 300 గ్యాస్ అంటున్నారు, కేసులు ఫైన్లు అంటున్నారు, రిపేర్లు అంటున్నారు, ఒక పక్క ఇంక ఇంటికేం తీసుకెళ్లాలంటున్నారు, 2 పిల్లలు ఉంటే బాగా భారంగా నడుస్తుంది అంటున్నారు. ఇలా ఉంటే ఎలా సార్ పరిస్థితి? అట్టహాసంగా మొదట్లో ప్రారంభోత్సవానికే ఇవి కనపడతాయి అంటారా? లాంగ్ టర్మ్ మీద వర్కౌట్ అవుతుందా? 4 ఏళ్ళు సమయం ఉంది కదా, మరి లాంగ్ టర్మ్లో చేయొచ్చండి, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఆర్టీసీ ఎప్పుడు చూసుకున్నా కూడా నష్టాలనే ఉంటుంది ఏ ప్రభుత్వాలు వచ్చినా. గత ప్రభుత్వాలు చూసుకున్నా, అంతకుముందు ప్రభుత్వం స్థలాలు తాకట్లో ఉంటాయి, లోన్లు ఉంటాయి ఎక్కడ చూసుకున్నా. ఇటుపక్క కాంట్రాక్ట్ కార్మికులు టెంపరీ నుంచి పర్మనెంట్ చేయాలని ఈ పాత సాధకాలు. మరి ఇప్పటికే అత్యంత భారంగా నడుస్తుంది ఆర్టీసీ పైన. ఇదొక భారం కదా, రేపు మళ్ళీ నిత్యావసర సరుకులు, కరెంట్ ఛార్జీలు, మళ్ళీ ఇంటి పనుల మీద పడుతుంది కదా ఇవన్నీ.
ఇది ఆర్టీసీ మీద భారం కాదు, ప్రజల మీద భారం. ఇప్పుడు ఆర్టీసీ నష్టపోవడం వల్ల ఆర్టీసీ ఒక సంస్థ కాబట్టి ఆ సంస్థకు భారం ఉండదు. ఆ సంస్థకు వచ్చే అప్పులన్నీ సాధారణ ప్రజలకి, ట్యాక్స్ పేయర్స్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ మీదే పడుతుంది తప్పితే. ఇప్పుడు కరెంటు బిల్లులు ఉన్నాయి, ఎన్నో నెలల నుంచి ఈఎంఐలైనా వస్తున్నాయి. 500 వచ్చేవాడికి ఇప్పుడు 1500 వస్తుంది. నేనే దానికి ఎగ్జాంపుల్. అంటే సేమ్ అదే కరెంటు, సేమ్ అదే కన్జంప్షను, సేమ్ అదే టైమింగు, 500 ఉన్న బిల్లు 1500 రావడం అంటే ఆ 1000 రూపాయలు ఎలా ఎక్కడి నుంచి పడుతుంది? ఈ విధంగా ట్యాక్సులు, ఈ విధంగా అమ్మఒడిలు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆటో ఒక వ్యక్తి సొంత ఆటోలో వాళ్ళు ఉండరు, అందరూ సొంత ఆటోలో వాళ్ళు కాదు, అందరూ అద్దెకు తీసుకునే ఆటో వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజుకు 350, 450 అద్దె కట్టాలి. వాళ్ళకి పెట్రోల్కి కానీ గ్యాస్కి కానీ కనీసం 200-300 అవుతాయి. వాళ్ళు సంపాదించే 1000, 500, 700, 800 ఎంత వస్తాయి వాళ్ళకి? ఆ వచ్చే దాంట్లో ఇప్పుడు కనీసం ఆటో అద్దె కట్టడానికి వస్తే రావో తెలియదు, వాళ్ళకి కిరాయి అది పెట్రోల్కి గ్యాస్కి వస్తుందో రాదో తెలియదు. సొంత ఆటో వాళ్ళు అయితే కనీసం కిరాయి కట్టుకోరో తెలియదు. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఆటో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళు బ్రతకడానికి కూడా ఏదైనా ప్రభుత్వం ఏమన్నా ఒక ఆలోచన ప్రకారం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. నమస్కారం అండి. చూస్తే కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే 1 సంవత్సరం టైం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన మార్గదర్శకాలు వదిలారు. సిటీ ఆర్డినరీ సర్వీసెస్ నుంచి ఎక్స్ప్రెస్ల వరకు మధ్యలో ఏమున్నా కానీ వీళ్ళు సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు. ఈ విధానం మంచిదే. లేడీస్ చాలా హెల్ప్ అవుతుందండి. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, దానివల్ల మాకు కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడికైనా తొందరగా వెళ్ళేసి రావచ్చు. కొంచెం బెనిఫిట్ అండి, చాలా బెనిఫిట్ లేడీస్ వరకు. పక్క రాష్ట్రాల్లో కూడా అమలైంది, కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ చూశారు. కొంచెం నిజంగా పనులకు ఉపయోగించుకుంటే బాగుంటుందని కూడా అధికారులు అంటున్నారు. ఊరికనే తిరగకోకుండా, అనవసరంగా రాకోకుండా ఉంటే అందరికీ ఉపయోగం అంటున్నారు. కానీ మగవాళ్ళు అయితే టికెట్ తీసుకోవాలి కాబట్టి కొంచెం మీరు 40% ఉంటే వాళ్ళు 65% చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈసారి మీరే 60% ఆక్యుపెన్సీ ఉంటుంది అంటున్నారు బస్సుల్లో కూడా. మరి ఈ విధానం ఉంటే ఎలా ఉంటుంది అంటారు? కొంచెం పర్లేదా? ఏదో వర్కింగ్ ఉమెన్స్కి కానీ విద్యార్థులకు కానివ్వండి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్లో డైలీ 2 పనికి వెళ్తారు, డైలీ ఛార్జెస్ అవుతాయి కదండి. ఇప్పుడు ఒకళ్ళకి తగ్గినట్టే కదా, 100 రూపాయలు వేసుకున్న అప్ అండ్ డౌన్ లాంగ్ మీద ఇక్కడ లోకల్లో తగ్గినట్టే కదండి. సో నెలకు 3000 నుంచి 4000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. బెటరేనండి నన్ను అడిగితే. మేడం ఎలా ఉంటుంది మరి? చూసుకుంటే రేపు పండగ సమయంలో లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు కాబట్టి దీన్ని పొదుపుగా వాడుకుంటే బాగుంటుంది ఈ యొక్క విధానం, ఈ పథకాన్ని. అవునండి, కాకపోతే వేస్ట్గా తిరగకుండా మంచిగా వాళ్ళు సద్వినియోగం చేశారు కాబట్టి మనం మంచిగా ఉంటే వాళ్ళకి బెటర్, మనకు బెటర్ అంది. అంటే ఒక పక్క ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది. ఈ పెరిగిన భారాలన్నీ కూడా రేపు మగవారి పైన మళ్ళీ నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి పన్నులు, కరెంట్ ఛార్జీల మీద పడతాయని చాలా మంది భయపడుతున్నారు. మరి ఈ విధానంలో అది కూడా కరెక్టే కదా? ఇంతకుముందు చాలా పండి కదండి, వాటితో పోల్చుకుంటే చాలా బెటర్లేండి. సుమారు మీరు మామూలుగా ఎంత ప్రయాణిస్తుంటారు నెలవారీగా? నెలకు వచ్చేసి నాకు డైలీ 4000 అవుతాయండి. 4000 సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫాస్ట్గా ఉంటే ఆటోకి వెళ్తారు అంతే కదా? ఆటోకి డైలీ, ఆటోకి బస్కి 2 వస్తాను. డైలీ ఛార్జెస్ వచ్చేసి నాకు 70 రూపాయల వరకు అవుతుంది. 70, ఒక్కోసారి 100 కూడా అవుతుంది. ఒకవేళ ఆటో అవ్వకపోతే ర్యాపిడో అవి బుక్ చేసుకుంటే కనుక స్కూల్ ఫీజులు కావాలన్నా లేకపోతే దేనికన్నా ఖర్చులు ఉంటాయి కదా, సేవ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా లేడీస్ అంటే సేవ్ చేసుకుంటారు కదా ఇంట్లో. ఏదైనా నిత్యావసర సరుకులకి నెల సరుకులకే వస్తాయి. నెల సరుకులు మ్యాక్సిమం 4000 అలా అవుతాయి. అది సేవ్ అయినట్టే కదండి. కరెంట్ ఛార్జీలు కూడా బాగా వస్తున్నాయి కదా, వాటికి కూడా కొంచెం ఉపయోగపడతాయి అంటారు. అంతే కదండి మరి. పథకం మంచిదేనంటారా? ఓకే అండి, మాకైతే నచ్చింది. మేడం రేపు ఏదన్నా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా పాసులు తీసేసి ఈ కార్డు మీద, ఆధార్ కార్డు మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు. ఈ విధానం కూడా మంచిదే కదా? అంతే, బాగుందండి, నాకు తెలిసి బాగుంది. ఇది అందరూ యూజ్ చేసుకొని మంచిగా నడుచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వేస్ట్గా అటు ఇటు తిరగకుండా ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదా, మాకు కొద్దిగా సేవ్ చేసినట్టు. మళ్ళీ ఇలా పెట్టాము, వాళ్ళు లాస్ పోకూడదు, మనం లాస్ అవ్వకూడదు. పద్ధతిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంతే. మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా లాగుతారు? ఇలా ఒక స్టార్ట్ చేస్తే వాళ్ళ ఆక్యుపెన్సీ కూడా పోతుంది అంటారు కదా కొంతవరకు. అలా ఏం ఉండదులేండి, ఎక్కేవాళ్ళు ఎక్కుతానే ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.